థ్యాంక్ యూ. 5 దశాబ్దాల అనుభవంతో, అచంచలమైనటువంటి సంకల్పంతో, ఒక విజన్తో, సాంకేతికతో నవ్యాంధ్ర నిర్మాణానికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నతో మొదలై పల్లె సమస్యలకు బదులై గిరిజన గ్రామాల వెలుగై నిలుస్తున్నటువంటి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ग्राम विकास को, किसान कल्याण को और कृषि को अपने कंधों पर उठाकर चल रहे मध्य प्रदेश की प्रिय नेता, ग्रामीण विकास, कृषि एवं किसान कल्याण मंत्री श्री शिवराज सिंह चौहान जी, मेरे सहयोगी, मेरे मित्र, युवा शक्ति के प्रतीक ग्रामीण विकास राज्य मंत्री आदरणीय श्री कमलेश पासवान जी, వేదికపై కూర్చున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి అరవ శ్రీధర్ గారికి, ముక్కా రూపానందరెడ్డి గారికి, వీరితో పాటుగా తిరుపతి వేదికగా సప్తగిరుల అధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా గ్రామీణ భారత గమనాన్ని మార్చే మహాసంకల్పానికి, పల్లె ప్రగతికి కొత్త బాటలు వేసే చారిత్రక ఘట్టానికి భాగస్వాములుగా నిలిచేందుకు తరలి వచ్చిన తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అన్నదాతలకు, శ్రామికులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే 2006లో ఆనాటి ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలనేటువంటి ఒకే ఒక ప్రధాన ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. అనంతపురం మన రాయలసీమ, రాగాల సీమ, అనురాగాల సీమ అయినటువంటి అనంతపురం జిల్లాలో బండ్లపల్లి గ్రామంలో దేశంలోనే తొలి ఉపాధి హామీ జాబ్ కార్డు మన దళిత ఆడబిడ్డ చీమల పెదక్క గారికి ఆ రోజున అందజేయడం జరిగింది. ఆ విధంగా ఆ ఘట్టం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక దిశను చూపించినటువంటిది. రాయలసీమ వంటి కరువు ప్రాంతాల్లో వ్యవసాయ విరామ సమయంలో గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఉపాధి కోసం జరిగేటువంటి వలసలను కొంతవరకు అరికట్టడంలో ఆ జాతీయ ఉపాధి హామీ పథకం కొంత పాత్ర పోషించింది. అయితే కొన్ని రాష్ట్రాలు కొన్ని సమయాల్లో ఈ పథకాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. ఉదాహరణకి 2014-19 మధ్య మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాన సిమెంట్ రోడ్లు పడ్డాయి అంటే ఆ రోజు ఆ వ్యక్తులు ఆ పథకాన్ని ఉపయోగించుకొని అనేక డిపార్ట్మెంట్లని కూర్చోబెట్టి అన్ని నిధుల్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చి రోడ్లు వేశాం. అదేవిధంగా ఈ రోజు చూస్తా ఉన్నారు, గత 2 సంవత్సరాల్లో అంటే దశాబ్దాలుగా కొండల్లో అదేవిధంగా అడవుల్లో అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు పడతా ఉన్నాయంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా ఆ ప్రోగ్రామ్ ని ఉపయోగించుకోబట్టి మాత్రమే ఇవన్నీ జరిగినాయి. అయితే కాలక్రమేణా ఈ పథకాన్ని అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు దుర్వినియోగం చేయడం జరిగింది. కంట్రోలర్ ఆడిటర్ ఆఫ్ జనరల్ కాగ్ ఒక స్పష్టమైనటువంటి నివేదికని ఈ పథకం ద్వారా మనకి తెలియజేసింది. గ్రామ అవసరాలకు అనుగుణమైనటువంటి ప్రణాళికలు లేకుండా చేయటం, శాశ్వత ప్రయోజనం లేనటువంటి ఆస్తులను సృష్టించటం, ఒక చెరువుని ఒక గుంతని తవ్వటం, పూడ్చటం, మళ్లీ తవ్వటం, దొంగ జాబ్ కార్డులు, అక్రమ చెల్లింపులు చేయటం, అనుమతులు లేని పనులపై ఖర్చు పెట్టడం, సామాజిక ఆడిట్లు పర్యవేక్షణలో
ఉదాసీనత చూపటం. అంటే ఉపాధి కల్పన లక్ష్యం గొప్పదే కానీ దాని అమలులో సంస్కరణల అవసరం స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి. అయితే గుజరాత్కి 12 సంవత్సరాలుగా సీఎంగా పనిచేసినటువంటి మోదీ గారు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ఈ మన్రేగా లోపాలను స్పష్టంగా గుర్తించారు. 2014లో ప్రధానమంత్రి కాగానే దీనికి ప్రక్షాళన దిశగా అడుగులు వేసినటువంటిది వాస్తవం. సంక్షేమ పథకాల పంపిణీలో డిజిటల్ టెక్నాలజీని అనుసంధానం చేస్తూ కేంద్ర సర్కారు 3 ముఖ్యమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. ఒకటి, ఆధార్ అనుసంధానం ద్వారా నకిలీ కార్డుల ఏరివేత. దాదాపు 4,40,00,000 నకిలీ కార్డులు వేరివేయడం జరిగింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధిదారులకు ఈ రోజు 98% శ్రామికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేయడం జరుగుతా ఉంది. శాటిలైట్ జియో ట్యాగింగ్ ద్వారా కేవలం కాగితాలలో పనులు చూపించే విధానానికి కొంతవరకు అడ్డుకట్ట వేయగలిగాం. ఈ విధంగా ప్రతి పనిని సాంకేతికత